హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో వెన్స్డే మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. సో చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరిగిపోతూ ఉన్నాయి. సో నిన్న సాయంత్రంకి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. కారణం అనేకం. చాలా విషయాలు ఓటింగ్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుందనేది క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. సో లాస్ట్‌లో చేంజెస్ వచ్చాయి. అదేవిధంగా ఫస్ట్, సెకండ్‌లో కూడా చేంజెస్ వచ్చాయి. సో దీనికంతటికి కూడా వాళ్ళు చేసే ఏమంటారు, హౌస్‌లో జరిగే వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, లేదా వాళ్ళ మాట తీరు కావచ్చు, లేదా వాళ్ళు కొంతమంది ఆహ్, మాట్లాడే తీరులోనే క్లియర్‌గా అర్థమైపోద్ది ఇది నటనా అని. కొంతమంది మాట్లాడేటప్పుడు వాళ్ళు కావాలని మాట్లాడుతున్నారు అనిపిస్తది. కొంతమంది మాట్లాడుతుంటే హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారు అనిపిస్తది. సో ప్రతిదీ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో మ్యాటర్సే. సో ఎప్పుడు ఎప్పుడు ఏ విధంగా ఆడియన్స్‌ని కనెక్ట్ అవుతారనేది గెస్ చేయడం కూడా కష్టమే. కొన్ని సందర్భాల్లో ఇతనికి ఓటింగ్ తక్కువ పడుతుందనుకున్నప్పుడు, ఆ ఆడియన్స్ దృష్టిలో అతను గాని, ఆమె అమ్మాయి గాని ఆహ్, ట బాగా కనెక్ట్ అయిపోతుంటారు. సో, ఈ విధంగా మార్పులైతే జరిగాయి. సో, అవి కూడా చెప్పుకుందాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి ఫ్రెండ్స్. సో, అదేవిధంగా పాత వాళ్ళు ఖచ్చితంగా చూసేటప్పుడు ముందు ఒక లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. నేను ఈ వీడియోలో కనీసం ఒక 500 లైక్‌లు కోరుకుంటున్నా. చూద్దాం ఎంతమంది చేస్తారో. అదేవిధంగా మీ ఫేవరెట్ క్యాండిడేట్, మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక కామెంట్‌లో బూతులు కామెంట్లు అంటారా? అయి మామూలే. దానికి బాధపడితే మనం ఇంకా జీవితంలో ఇటాటివి ఎన్నో వస్తా ఉంటాయి. ఈ తిట్లకే మనం ఏమంటారు, భయపడిపోయో మనం డల్ అయిపోతే జీవితం కొనసాగదు. సో, ముందు నేను చెప్పేదేంటంటే, ముందు వీడియో చూడండి. కొంతమంది వీడియో చూడకుండానే మొదట ఒక నిమిషం చూసేసే కామెంట్లు పెట్టేస్తున్నారు. అసలు నేను ఏం జెప్పానా? ఇంతకుముందు నేను ఎవరిని గురించి చెప్పానా? అనేది కూడా ఆలోచించడంలా. ఇది నిజంగా బాధ కలిగిస్తుంది నాలాంటి కొత్త రివ్యూయర్స్‌కి. సో, ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూసి తర్వాత కామెంట్ చేయమని నేను అడుగుతా ఉన్నా. ఇక ఓటింగ్‌కొస్తే ఓటింగ్ మాత్రం వేరే లెవెల్‌లో పడుతుంది. దుమ్ము దుమారం రేగుతుంది. అందులో మాత్రం అనుమానం లేదు. ఎవరి పీఆర్‌లు వాళ్ళు గట్టిగానే వర్క్ చేస్తున్నారు. ఎవరిని తక్కువగా అంచనా వేయడం లేదు. పైపెచ్చి పీఆర్‌లు చేయడం అనేది తప్పా అంటే తప్పు కానే కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ బిగ్ బాస్ తీసుకున్నా కూడా పీఆర్‌లు పెట్టుకుంటున్నారు. డబ్బులు బాగా ఖర్చు చేస్తున్నారు. కారణం ఏంటంటే దాంట్లో విన్నర్ గాని, రన్నర్ గాని లేదా టాప్ 5లో ఉన్న వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఉంటదనే భావనతోనే వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారు. కొంతమందేంటంటే మనవాడు లేదా మా ఏరియా వాడు అని ప్రెస్టీజ్‌కి తీసుకొని కూడా యూట్యూబర్స్ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అందులో కూడా తప్పే లేదు. సో, కాబట్టి ఇక్కడ నిన్న సాయంత్రంకి ఇప్పటికి ఆహ్, నిఖిల్, నిఖిలే ఫస్ట్ ఉన్నాడు. అందులో అనుమానం ఏమి లేదు. సో, నిఖిల్‌కి ఒక పర్సన్ తగ్గింది. తగ్గిందంటే ఆయన చేసిన తప్పని కాదు. కింద వాళ్ళకి కొద్దిగా పెరిగింది అంతే. సో, అతనికి 31% ఉంది. ఇప్పుడు 30, 31 పడతా ఉంది. ఇక గౌతమ్, నిన్న మీరు చూసే ఉంటారు. లైవ్‌లో నేను కూడా చూశాను. సో, వాళ్ళిద్దరూ కూర్చొని మొన్న ఏదైతే జరిగిందో సంఘటన, అది నేను వాడుకున్నావు అన్నట్టుగా నాకు ఇనిపించింది కాబట్టి, ఆడుకున్నది అని ఇతనంటే అది వాడుకున్నట్టుగా ఇనిపించి నేను రియాక్ట్ అయ్యాను గానీ, నేను వాంటెడ్‌గా అలా అనాలని నాకు మనసులోనే లేదు. సారీ దానికని చెప్పి అప్పుడు చెప్పాడు. మరలా నిన్న కూడా చెప్పాడు. దానికి వెంటనే మన నిఖిల్ కూడా స్పందించి, నేను కూడా అట్లే మూసుకొని నొక్కు అని ఉండకూడదు. నేను కూడా సారీ చెప్తానని చెప్పి వాళ్ళిద్దరైతే ఒకటైపోయారు హ్యాపీగా. సో, వాళ్ళిద్దరు హ్యాపీగా ఒకటైనా గానీ, వాళ్ళ పీఆర్ టీమ్‌లో ఒకటి కాదు గదా! సో, వాళ్ళ ప్రయత్నాలైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. హార్డ్ కోర్ మెంబర్సు, అదేవిధంగా ఫ్యాన్స్ బీభత్సమైన ఓటింగ్ అయితే పడతా ఉంది. ఇక థర్డ్ ప్లేస్‌కొచ్చేసరికి కాన్స్టెంట్‌గా మన ప్రేరణ ఉంది. ప్రేరణ నిన్న ఆ అమ్మాయికి నిన్న నిఖిలు, ప్రేరణ గేమ్స్ గెలిచారు. గెలిచినందువల్ల
ఫైనల్‌గా ఏంటంటే మన ప్రేరణ గెలిచింది. ఎవరు మీద? నిఖిల్ మీద. సో, అప్పుడు ఆ అమ్మాయికి ఓటింగ్ అప్పీల్ అవకాశం వచ్చింది. సో, 3 నిమిషాలు టైం ఇచ్చాడు. యాక్టింగ్ రూమ్ అనుకుంటా అది. ఆ రూమ్‌లోకి పోయి 3 నిమిషాలు ఆడియన్స్‌కి అప్పీల్ చేసింది. చాలా చాలా చక్కగా చేసింది ఆ అమ్మాయి. తెలుగు ఎంత స్పష్టంగా, ఎంత క్యూట్ అనే కాదు, అప్పీల్ అనేది ఇప్పుడు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా, అసలు అదే విధంగా ఆకట్టుకునే విధంగా చేసింది. సో, కాకపోతే ఓటింగ్ అయితే పెరగడం లేదు. అలాగే ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎలా ఉందో అలాగే ఉంది. అంతేగాని ఎళ్ళిపోయినటువంటి పృథ్వీ గాని, లేదా విష్మి గాని వాళ్ళ ఓట్లయితే షేర్ కావట్ల. ఆ అమ్మాయి ఓట్లే ఆ అమ్మాయికి పడుతున్నాయి. అందులో అనుమానం లేదు. ఇక్కడ 12% అయితే ఉంది ఆ అమ్మాయికి. ఇక తర్వాత ప్లేస్‌కి పోతే మాత్రం విష్ణుప్రియ ఉంది. సో, విష్ణుప్రియకి కూడా 10% 9, 10 ఆ రేంజ్‌లో పడతా ఉంది. సో, డేంజర్‌లో జోన్‌లో ఉంది. సో, దాని తర్వాత నబిల్, మన సారీ, రోహిణి. వీళ్ళిద్దరైతే జంబులవుతున్నారు. ముందు, ఎనక అవుతున్నారు. ముందు, ఎనక, ముందు, ఎనక. ఎట్లా గంటకి మారిపోతున్నాయి ఈ ప్లేస్‌లు. మొత్తానికైతే ఈళ్ళ ముగ్గురు ప్లేస్‌లు మారుతున్నాయి. విష్ణుప్రియ, నబీలు అండ్ రోహిణి. ఈళ్ళు ముగ్గురు ప్లేసులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇది ఖచ్చితంగా మీ ఫేవరెట్ క్యాండిడేట్స్, కంటెస్టెంట్ ఈ ముగ్గురు వాళ్ళకి తప్పకుండా ఓట్లేసుకోండి. ఎందుకంటే ఈ 13థ్ వీక్ చాలా క్రూషియల్. మరొక విషయం ఏంటంటే ఇక్కడ టాప్ 5 కాకుండా టాప్ 6 పెడతారనేది రూమర్ వచ్చింది. నాకు తెలిసి కూడా టాప్ 6 పెడతారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతది. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో మీకు ఎవరు ఊహించని వ్యక్తి అయితే ఎలిమినేట్ అవుతాడు. ఇది మార్క్ మై వర్డ్స్. నేను ఇంతకుముందు కూడా ఒక విషయం చెప్పా. అది కూడా కరెక్ట్ అయింది రోహిణి విషయంలో. ఇప్పుడు కూడా చెప్తున్నా, మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఖచ్చితంగా ఒకతన్ని పంపించేస్తారు. మీకు ఊహకు కూడా అందదు, అతన్ని మాత్రం పంపించేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. సో, ఫ్రెండ్స్, ఇది ఓటింగ్ అనాలిసిస్. గేమ్స్ అయితే జరుగుతున్నాయి. ఆ గేమ్స్ కూడా ఏందంటే నిజంగా బిగ్ బాస్ టీము వర్క్ సరిగ్గా లేదండి. ఎందుకంటే ఫైనల్స్‌కొచ్చేసిన తర్వాత సెమీఫైనల్స్ లాంటి దాంట్లో సిల్లీగా చిన్న గేమ్స్ పెట్టడం అనేది నచ్చల నాకు పర్సనల్‌గా. కాస్త ఇంట్రెస్టింగ్ ఉండే పెట్టాలి. ఇంతకుముందు సీజన్స్‌లో ఎలా పెట్టేవాళ్ళు. సో, మొత్తానికి ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. సో, ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.